అందరికీ నమస్కారం అండి. ఆషాఢమాసంలో వచ్చే పండగలలో తొలేకాదశి చాలా ముఖ్యమైన పండగ. 2025 సంవత్సరము జూలై 6వ తేదీన ఆదివారం రోజు తొలేకాదశి పండగ వచ్చింది. తొలేకాదశి రోజు మనము ఎలా పూజ చేసుకోవాలి, ఏ నియమాలు పాటించాలి మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళే రోజుని తులేకాదశి అంటారు. ఈ తులేకాదశి రోజున విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్ళి 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మళ్ళీ మేల్కొనటం జరుగుతుంది. ఎంతో విశిష్టమైన తులేకాదశి రోజు కొన్ని విధి విధానాలు పాటించినట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. తొలి ఏకాదశి పండగ రోజు వెంకటేశ్వర స్వామిని పూజించి కొన్ని నియమాలు గనక పాటించినట్లయితే అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి. జన్మ జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. తులేకాదశి పండగ రోజు ఉదయమే స్నానం చేసి తులేకాదశి పండగ రోజు తప్పకుండా పేలాల పిండిని తినాలి. ఈరోజు పేలాల పిండి గనక తిన్నట్లయితే దీర్ఘకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. తులేకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించినట్లయితే కుబేర యోగం సిద్ధిస్తుంది. తులేకాదశి రోజు ఇంట్లో దీపం గనక వెలిగించినట్లయితే అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. తులేకాదశి రోజు ఉదయమే ఆడవాళ్లు తలస్నానం చేసి ఇంటి ముందు కళ్ళాపు చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దుకోవాలి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాన్ని కట్టుకోవాలి. ఇంటి గుమ్మము ఇలా కళకళలాడుతూ ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది. తులేకాదశి రోజు పిండి దీపాలు గనక వెలిగించినట్లయితే చాలా మంచిది. బియ్యపిండితో ప్రమిదలు తయారు చేసి పూజా గదిలో పిండి దీపాలు వెలిగించాలి. తులేకాదశి రోజు విష్ణుమూర్తి పూజ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా తులసి దళాలు ఉండాలి. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన వాటిలో తులసి దళాలు ఒకటి. వెంకటేశ్వర స్వామి పటానికి తులసీమాల వేసి 5 ఒత్తులతో పిండి దీపాలు వెలిగించి స్వామివారి పూజ గనక చేసుకున్నట్లయితే కష్టాలన్నీ తొలగిపోతాయి. తులేకాదశి రోజు తప్పకుండా తులసి మొక్కను పూజించాలి. తులేకాదశి రోజు తులసి మొక్కను పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు లభిస్తాయి. తులసి కోట ముందు దీపం వెలిగించి తులసి మొక్కకు 5 ప్రదక్షిణాలు చేయాలి. ఆషాఢమాసంలో ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. అయితే తులేకాదశి పండగ రోజు గనక గోరింటాకు పెట్టుకున్నట్లయితే ఇంకా మంచిది. ఇంట్లో పూజ చేసుకునేవారు చామంతి పూలతో వెంకటేశ్వర స్వామిని పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి అరటిపండు నివేదించాలి. తులేకాదశి రోజు విష్ణు సహస్ర పారాయణం చేసుకోవాలి. ఒక శక్తివంతమైన మంత్రాన్ని గనక చదివినట్లయితే విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదాన్ని పొందవచ్చు. ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని తులేకాదశి రోజు 21 సార్లు చదువుకోవాలి. తులేకాదశి రోజు ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు గీసుకోవాలి. ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. తులేకాదశి రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఉప్పు తినకూడదు. తులేకాదశి రోజు ఉప్పు తిన్నట్లయితే జాతక దోషాలు ఏర్పడతాయి. తులేకాదశి రోజు సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాలి. మాంసాహారాన్ని తినటము, మద్యం తాగటం చేయకూడదు. ఉల్లి వెల్లుల్లి వాటికి దూరంగా ఉండాలి. తులేకాదశి రోజు జుట్టు కత్తిరించటము, గోళ్లు కత్తిరించటం చేయకూడదు. ఈరోజు డబ్బు ఎవరికి అప్పు ఇవ్వకూడదు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లు కంటతడి పెట్టకూడదు. తులేకాదశి పండగ రోజు తలకు నూనె రాసుకోకూడదు. అలా గనక రాసినట్లయితే ఆయుక్షీణం అవుతుంది. తులేకాదశి రోజు చాలామంది తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు. ఈరోజు ఒక్కపూట ఉపవాసం ఉన్న కోటి జన్మల పుణ్య ఫలితం పొందవచ్చు. ఉపవాసం ఉండలేని వారు తీసుకునే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా జాగ్రత్త పడాలి. తులేకాదశి రోజు సాయంత్రం అన్నం తినకూడదు. తులేకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లో అన్నం తినకూడదు. ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి. ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలుగుతుంటే ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు తులేకాదశి రోజు ఒక తమలపాకు పైన ఓం శ్రీ విష్ణువే నమః అని రాసి పూజా గదిలో పెట్టుకోవాలి. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు తులేకాదశి రోజు ఒక తమలపాకు పైన ఓం శ్రీ విష్ణువే నమః అని గంధంతో రాసి పూజా గదిలో పెట్టుకోవాలి.
తొలి ఏకాదశి రోజు కొన్ని తులసాకులు తీసుకొని ఒక ఎర్రని వస్త్రంలో మూటగట్టి బీరువాలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. తొలి ఏకాదశి రోజు పేదవారికి తప్పకుండా దాన ధర్మాలు చేయాలి. తొలి ఏకాదశి రోజు గోమాతను పూజించి గోవుకు ఆహారం తినిపించినట్లయితే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. తొలి ఏకాదశి రోజు గోమాతకు ఆహారం గనక తినిపించినట్లయితే లక్ష్మీదేవికి స్వహస్తాలతో పాయసం తినిపించినంత పుణ్యం లభిస్తుంది. ఈ వీడియోలో చెప్పినట్లుగా తొలి ఏకాదశి రోజు ఈ పూజా విధానాలు గనక పాటించినట్లయితే తప్పకుండా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.